చాలా మంది కస్టమర్స్ అది ఓల్డ్ ఏసీస్ కి వదులుకోరు ఫ్రెండ్స్. మాక్సిమం ఏం ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఎందుకు అట్లా చెప్తున్నానో ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమైపోతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కంప్లైంట్ ఏమంటే ఎల్జీ ఏసీ సౌండ్ వస్తుంది, రిమోట్ తో ఏసీ వర్క్ కావడం లేదని కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసిన చూడండి ఫ్రెండ్స్. ఈ ఏసీనే, ఈ ఏసీ ప్రాబ్లం ఏమంటే డిస్ప్లే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే కూడా చాలా ఓల్డ్ ఏసీ, పార్ట్ కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంకోటి ఏమంటే సౌండ్ వచ్చే రీజన్ చూడండి ఫ్రెండ్స్. గ్రిల్ అంతా లాక్లు అవన్నీ ఇరిగిపోయినాయి. ఆల్రెడీ టేప్ చుట్టి కస్టమర్ యూజ్ చేస్తున్నారంట, దానివల్ల సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇవి రెండు పార్ట్లు కూడా కంపెనీలో డిస్కంటిన్యూ అయిపోయినాయి. ఇంకా కస్టమర్ అయితే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కస్టమర్ వచ్చి ఏదో ఒకటి మనకు ఆల్టర్నేట్ చేసి అని అంటున్నారు. కస్టమర్ చెప్పింది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఇవి రెండు ప్రాబ్లం వల్ల కస్టమర్ ఏసీ మార్చుకోలేరు కదా. ఇంకా చూడండి, నా దగ్గర గ్రిల్ అవైలబుల్ ఉంది, అది కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్ గా కండిషన్ గా ఉంది. డిస్ప్లే కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, పాతదే అయినా కూడా కండిషన్ బాగున్నాయి రెండు. కస్టమర్ కి అయితే ఫోటోలు పంపించిన ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి అంటే సరే తీసుకొని రామన్నారు. ఇంకా ఇవి రెండు తీసుకొని వచ్చేసాను చూడండి కస్టమర్ ఇంట్లో. ఇంకా ఫస్ట్ డిస్ప్లే మార్చేసాను ఫ్రెండ్. డిస్ప్లే మార్చి రిమోట్ తో చూడండి అప్ అండ్ డౌన్ చేస్తుంటే రిమోట్ తో వర్క్ అవుతుంది డిస్ప్లే, అంటే ఇది క్లియర్ అయిపోయింది. ఇది కస్టమర్ ఇది చూడండి ఫ్రెండ్స్, పాత గ్రిల్. అసలు దీని కండిషన్ చూడండి, లాక్లు అవన్నీ ఇరిగిపోయినా ఫ్రెండ్స్. మీరు ఆడ చూసినా కూడా లాక్లు లేవు. ఇంకా ఈ కస్టమర్ అయితే ఈ గ్రిల్ కి టేప్ చుట్టూ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానివల్ల చాలా వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. ఇంకా ఆ గ్రిల్ నేను పక్కన పెట్టేసి నేను గ్రిల్ తీసుకుని వచ్చాను చూడండి ఫ్రెండ్స్. అది ఇన్స్టాల్ చేసాను చూడండి. ఇంకా ఈ గ్రిల్ మాత్రం చాలా నీట్ గా ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. మీరు ఆడ చూసినా కూడా అసలు గ్యాప్ లేదు. ఇంకా కస్టమర్ కి అయితే రెండు ప్రాబ్లం కూడా క్లియర్ చేసి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే చాలా మంది ఓల్డేసెస్ కి వదులుకోరు, ఎందుకంటే దీని వచ్చేంత కూలింగ్, దీని వచ్చేంత లో మెయింటెనెన్స్ అసలు ఇప్పుడు వచ్చేసేస్ కి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఈ మోడల్ ఏసీ యూస్ చేసి ఉంటారు. మీరే ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో. ఇంకా వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.